BNN TV తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై గంగవరం పోర్టు బొగ్గుని తక్షణమే రిలీజ్ చేయాలని కోర్టు యజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ CITU గంగవరం గేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టీల్ CIT అధ్యక్షులు జె అయోధ్య రామయ్య, కాంట్రాక్టు కార్మికులు నాయకులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, KM శ్రీనివాస్, ఇతర కార్మిక వర్గాలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. 150 పుషింగ్లు తీసుకొచ్చారంటే ఆ ఎక్విప్మెంట్ తాలూకా ఆరోగ్య పరిస్థితి ఏమైపోతుంది? ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటమే కాదు, ఉత్పత్తి రాకపోవడమే కాదు, నష్టాలు రావడమే కాదు, దానివల్ల వచ్చే గ్యాసెస్ ఏమైనా తేడా వస్తే ఈ ప్రజానీకానికి ఎవరికైనా ఇబ్బంది వస్తే దానికి బాధ్యత ఆదాయం తీసుకుంటాడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న 2.5 లక్షల టన్నుల కోల్ని కూడా సత్వరమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి, లేకపోతే జరిగే పరిణామాలకి ఆదాని గారితో పాటుగా ఎవరైతే కోర్టుకు పోయినారో వారితో పాటుగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మంత్రి గారు వచ్చారు. కేంద్ర మంత్రి గారు వచ్చి 45 రోజుల్లో మీకు బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ నడిపి చేస్తానన్నారు. 2 నెలలు అవుతా ఉంది. ఉన్న ప్రొడక్షన్ 22,000 టన్నులు రోజు తీయాల్సిన దాన్ని అప్పుడు 12,000 తీసేవారు మంత్రి గారు వచ్చినప్పుడు. ఇప్పుడు 5,000 టన్నులు దిగజారు చేశారు. ఇది ఏ విధంగా సాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి గంగవరం పోర్టులో ఉన్న 1,50,000 టన్నుల కోకింగ్ కోలు, మరో సుమారు 1,00,000 టన్నులు ఉన్నటువంటి వైజాగ్ పోర్టులో కోల్ని కూడా వెంటనే విడిపించాలని చెప్పేసి ఆదాని యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు స్టీల్ ప్లాంట్ ల్యాండ్ లో కట్టుకున్నారు, స్టీల్ ప్లాంట్ భూమి నిర్వాసన ల్యాండ్ లో గంగవరం పోర్టు కట్టారు. దీనిలో కూర్చొని స్టీల్ ప్లాంట్ ని చంపేద్దాం అనుకుంటే మటుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిక చేస్తూ సత్వరమే కోల్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.